Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఫోర్త్ సెమిస్టర్ మ్యాథ్స్ అండి. ఇది ఆల్జిబ్రా సిలబస్ యూనిట్ 2 థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎల్ఐక్యూ. ఓకేనా? క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్. ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటుంది. మనం ప్రూఫ్ చూద్దాం. లెట్ జీ బి ఏ గ్రూప్ అనుకోండి. ఓకేనా? జీ అనేది ఒక గ్రూప్ అనుకోండి. అండ్ పిబిఏ ప్రైమ్ ఆర్డర్. పి అనేది ప్రైమ్ ఆర్డర్ అనుకోండి. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఈ గ్రూప్ ఆఫ్ ఏ ప్రైమ్ ఆర్డర్. ఇక్కడ గ్రూప్ అనేది మనం జీ అనుకున్నాం. ఇక్కడ ప్రైమ్ ఆర్డర్ అనేది మనం పీతో డినోట్ చేసాం. పిబిఏ ప్రైమ్ ఆర్డర్ దట్ ఈస్ ఇక్కడ ఏంటంటే మాడ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు పి అన్నట్టు. మాడ్ జీ ఇది గ్రూప్, జీ అనేది గ్రూప్, ఈజ్ ఈక్వల్స్ టు పి అంటే పి అంటే ప్రైమ్ ఆర్డర్. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని పెట్టుకోండి. అండ్ ఇక్కడ లెట్ నెక్స్ట్ ఏం చేయండి అంటే ఏ బిలాంగ్స్ టు జీ అనుకోండి. ఓకేనా? ఏ అనే ఎలిమెంట్ జీ గ్రూప్లో ఉంది అనుకోండి. అండ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకేనా? హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ గివెన్ బై ఎట్లా, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ ఏ. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు జీ కదండి. ఈ జీ గ్రూప్లో హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ అన్నట్టు. అందుకని హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వస్తుంది అంటే, ఇక్కడ ఏ బిలాంగ్స్ టు జీ కదా, ఇక్కడ ఏ అనేది యాంగులర్ బ్రాకెట్స్లో ఉంటుంది హెచ్లో. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు బై లెగ్రాంజెస్ థీరం, నేను ఫస్ట్ యూనిట్ 2లో ఫస్ట్ చెప్పానండి. ఇది చూడని వాళ్ళు ఉంటే చూడండి. బై లెగ్రాంజెస్ థీరం ఇక్కడ స్టేట్మెంట్ ఒకసారి రాసుకోండి గుర్తుంటే. స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ జీ ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ మాడ్ హెచ్ డివైడ్స్ మాడ్ జీ. ఇక్కడ ఒక్కటే లైన్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అన్నాడు. ఇక్కడ లెగ్రాంజెస్ థియరంలో చూడండి, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ మాడ్ హెచ్ డివైడ్స్ మాడ్ జీ అట. ఇప్పుడు అదే మనకు రాసుకోవాలి. మాడ్ హెచ్ మస్ట్ డివైడ్స్ మాడ్ జీ అని రాసుకొని నౌ దేని ప్రకారం రాసాం, ఇది బై లెగ్రాంజెస్ థియరం ప్రకారం. నౌ నెక్స్ట్ ఏం చేయాలంటే మాడ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పి అనుకోండి. ఓకేనా? మాడ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పి అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏమనుకున్నాం మనం, మాడ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు పి అనుకున్నాం కదా. ఇప్పుడు హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ కాబట్టి మాడ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పి అనుకోండి. ఇక్కడ ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుంచి ఇక్కడ పి వాల్యూ ఏంటి, మాడ్ జీ. ఇప్పుడు ఇది రెండు సైడ్ల మాడ్ తీసేయండి. తీసేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ అని ఉంటుంది. ఓకేనా? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ. నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ ఏది, ఇది హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ బ్రాకెట్స్ ఏ. ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్ వాల్యూ దగ్గర యాంగులర్ బ్రాకెట్స్ ఏ పెట్టండి ఈజ్ ఈక్వల్స్ టు జీ. ఇప్పుడు జీ వాల్యూ ఎంత, యాంగులర్ బ్రాకెట్స్ ఏ. డన్. దేర్ఫోర్ జీ ఈజ్ సైక్లిక్. హెచ్ అనేది సబ్ గ్రూపు, వాల్యూ యాంగులర్ బ్రాకెట్స్ ఏ ఉంది. ఇక్కడ ఏమైంది, జీ గ్రూప్ అనేది కూడా వాల్యూ ఏమైంది, ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ ఏ. సో జీ ఈజ్ సైక్లిక్ అంతే. ఓకేనా? ఇది అడుగుతూ ఒక ఈ విధంగా చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ ఫర్మాట్స్ లిటిల్ థీరం. ఓకేనా? స్టేట్ అండ్ ప్రూవ్ ఫర్మాట్స్ లిటిల్ థీరం. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం మనం. ఫర్ ఎవ్రీ ఇంటీజర్ ఏ అండ్ ఎవ్రీ ప్రైమ్ పి. ఇక్కడ ఏంది, ఇక్కడ ఎవ్రీ ఇంటీజర్ ఏ అట అండ్ ఎవ్రీ ప్రైమ్ పి. అంటే ఇంటీజర్ని ఏతో డినోట్ చేసిండు, ప్రైమ్ని పితో డినోట్ చేసిండు. ఇక్కడ ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్ పి అని మనల్ని ప్రూవ్ చేయమంటుండు. స్టేట్మెంట్ దాని అర్థం ఇదే. ఇప్పుడు ప్రూఫ్, లెట్ ఏ బి అన్ ఇంటీజర్, క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఫర్ ఎవ్రీ ఇంటీజర్ ఏ అంటే లెట్ ఏ బి అన్ ఇంటీజర్ అండ్
పి బి ఏ ప్రైమ్, పి అనేది ఒక ప్రైమ్. డన్. ఇప్పుడు నౌ బై డివిజన్ ఆల్గారిథం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఎం ప్లస్ ఆర్. ఇది ఫార్ములా. డివిజన్ ఆల్గారిథం ప్రకారం చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు పిఎం ప్లస్ ఆర్. ఇక్కడ ఏంటి, 0 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ పి. ఇప్పుడు ఏ త్రిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ అనేది ఇక్కడ ముందర రాసుకోండి, ఆర్. ఎం అంటే మాడ్, ఇక్కడ పి ఉంది కాబట్టి పి. ఏ త్రిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మాడ్ పి. ఇక్కడ ప్లస్ అనేది ఎక్కడ పోయింది అంటున్నారు కదా, ఈ ప్లస్ అనేది ఇక్కడ నేను ట్రిక్ చెప్పాను అంతే. ఈ తీరం అండి, తీరం కాబట్టి మీరు బట్టి పట్టాలి. మనకు ఇదే విధంగా నేర్చుకోవాలంటే ఈ తీరం ఎక్కడ మీకు ఉపయోగపడదు, ఓన్లీ ఎగ్జామ్ పర్పస్ కాబట్టి కొందరు బట్టి పట్టండి. ఒకవేళ అర్థమైంది అనుకోండి చేసేయండి, నో ప్రాబ్లం. డన్. ఇక్కడ ఏం చేశాను నేను, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పిఎం ప్లస్ ఆర్ ఉంది కదా, ఇక్కడ ఏ త్రిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆర్ని ముందట రాశాను, ఇక్కడ ఎం అంటే మాడ్ అనుకున్నాను, పి అంటే ఇక్కడ పి. ఏ త్రిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మాడ్ పి. డన్. నౌ వీ విల్ ప్రూవ్ దట్ ఆర్ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మాడ్ పి అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇది ఆర్ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు అని ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇప్పుడు చూస్తున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, అలా చూడకండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి కదా, ఆర్ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మాడ్ పి అని. దాన్ని ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్, మనకు ఒకటి ఉంది ఏంటంటే ఆర్ బిలాంగ్స్ టు యూ ఆఫ్ పి. ఇక్కడ ఆర్ బిలాంగ్స్ టు యూ ఆఫ్ పి. ఇప్పుడు మరి ఇక్కడ యూ ఆఫ్ పి అంటే ఏంటి, సెట్. ఇగో ఈ సెట్లో ఏమున్నాయంటే 1, 2, సో ఆన్ p-1 వరకు ఉన్నాయి, p-1 వరకు ఉన్నాయి. ఇక్కడ మరి యూ ఆఫ్ పి ఈజ్ ఏ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్ మాడ్యూల్ పి, అంతే కదా. దీని అర్థం ఏంటి, యూ ఆఫ్ పి అంటే అండర్ మల్టిప్లికేషన్ మాడ్యూల్ పి అన్నట్టు. నేను ఇది యూనిట్ 1లో చెప్పాను అనుకుంటాను, ఒకసారి చూడండి. యూ ఆఫ్ పి అంటే దీని అర్థం అండర్ మల్టిప్లికేషన్ మాడ్యూల్ పి అన్నట్టు. ఇప్పుడు ది యూ ఆఫ్ పికి మాడ్ అప్లై చేయండి. మాడ్ యూ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎక్కడ దాకా ఉంది, యూ ఆఫ్ పి సెట్ p-1 వరకు ఉంది కాబట్టి p-1. ఈ మాడ్ యూ ఆఫ్ పికి ఆర్ని అప్లై చేయండి, అంటే ఈ మాడ్ యూ ఆఫ్ పికి ఈ ఆర్ అనేది పవర్ అవుతుంది. అర్థమైందా, ఇక్కడ చూడండి, ఈ ఆర్కి ఈ మాడ్ యూ ఆఫ్ పి అనేది పవర్ అవుతుంది. అండ్ ఈ p-1 కూడా ఈ ఆర్కి ఏమవుతుంది, పవర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్ పవర్ పి, ఈ యూ ఆఫ్ పి కాస్త ఇక్కడ మాడ్ యూ ఆఫ్ పి కాస్త పి అవుతుంది కాబట్టి ఆర్ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఆర్ పవర్ p-1 అంటే దాని ఫార్ములా వాల్యూ వచ్చేసి 1 mod p. ఓకేనా, 1 mod p. ఇప్పుడు నెక్స్ట్ ఆర్ పవర్ p ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 1 ఉంది, మనకి ఏం రావాలి, ప్రూవ్ చేయాలంటే ఆర్ కావాలి కాబట్టి ఆర్ని యాడ్ చేశాను ఇక్కడ. ఓకేనా, 1 ప్లేస్లో ఆర్ని అప్లై చేశాను, ఆర్ మాడ్ p. ఆర్ పవర్ p ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మాడ్ p. ఓకేనా, మనం ప్రూవ్ చేసాం కదా ఇది. హెన్స్ ఆర్ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మాడ్ పి అయినప్పుడు ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్ పి అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏని అప్లై చేశాను అంతే. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమని అడిగింది. ఇక్కడ స్టేట్మెంట్లో చూడండి కరెక్టు, అందుకే స్టేట్మెంట్ జాగ్రత్తగా లాస్ట్ చూడండి, ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్ పి అని ప్రూవ్ చేయాలి. ఇది ఏం థీరం, ఇది ఫర్మాట్స్ లిటిల్ థీరం. ఓకేనా, ఇది ఫర్మాట్స్ లిటిల్ థీరం. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ ఆర్బిట్ స్టెబిలైజర్ థీరం. ఆర్బిట్ స్టెబిలైజర్ థీరం స్టేట్మెంట్ చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే కేలీ స్థిరం విన్న వాళ్ళకి ఇది కొద్దిగా అర్థమవుతుందండి. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ నేను కేలీ స్థిరం ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి. ఇప్పుడు స్టేట్మెంట్,
let G be finite group of permutations of a set S, then for any I from S, mod G is equals to or mod orbit G of I. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? ఇప్పుడు ఇది స్టేట్మెంట్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం కాని వాళ్ళు ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. థీరమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అర్థం కావు కొన్ని, అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేస్తే మనకు మైండ్లో ఉండిపోతాయి. ఇక్కడ ప్రూఫ్ చూద్దాం మనం. ఫస్ట్ ఏం చేయండి అంటే లెట్ స్టెబిలైజర్ G ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అని డినోట్ చేసుకోండి వాల్యూ, అండ్ ఆర్బిట్ G ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు K అని డినోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, ఇది స్టెబిలైజర్ ఆర్బిట్ అండ్ స్టెబిలైజర్ థీరం. ఇక్కడ చూడండి, ఆర్బిట్ స్టెబిలైజర్ థీరం. ఇక్కడ నేను స్టెబిలైజర్ G ఆఫ్ Iని ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అని, ఆర్బిట్ G ఆఫ్ Iని Kతో డినోట్ చేశాను. ఇక్కడ హెచ్ అనేది ఏంటి? ఇక్కడ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇక్కడ బై లెగ్రాంజెస్ థీరం మళ్ళీ మాడ్ G బై మాడ్ హెచ్. ఓకేనా? మాడ్ G బై మాడ్ హెచ్. ఈ లెగ్రాంజెస్ ప్రకారం ఇది తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలంటే నౌ వీ విల్ ప్రూవ్ దట్ మాడ్ G ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ హెచ్ మాడ్ K అని ప్రూవ్ చేస్తాం. లెగ్రాంజెస్ ఈ థీరం ప్రకారం ఇది ప్రూవ్ చేస్తాం మనం. ఒకసారి చూద్దాం. టు ప్రూవ్ మాడ్ G ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ హెచ్ మాడ్ K అని ప్రూవ్ చేయాలంటే ఈ 3 కావాలి మనకు. ఈ 3 ఎక్కడో చూసినట్టుంది కదా, కేలీస్ థీరంలో ఈ 3 ఉంటాయండి. ఈ 3 ప్రూవ్ చేస్తే కేలీస్ థీరం అనేది ప్రూవ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ ఏంటిది? వెల్ డిఫైన్డ్ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ 1 అని ప్రూవ్ చేయాలి. థర్డ్ ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. ఈ 3 ప్రూవ్ చేసినట్టయితే అది పర్ముటేషన్ గ్రూప్ అవుతుంది. అంతే కదా, పర్ముటేషన్ అవుతుంది. ఇక్కడ మరి పర్ముటేషన్ కావాలంటే ఒకటి తీసుకోవాలి మనం. నౌ T ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలంటే ఆల్ఫా ఇంటూ హెచ్ సచ్ దట్ ఈ ఆల్ఫా ఎక్కడి నుంచి అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు G గివ్స్ రైస్ టు ఫై ఆఫ్ I సచ్ దట్ ఈ ఫై బిలాంగ్స్ టు G. ఇప్పుడు ఏం రాసుకోవాలి? T ఆఫ్ ఆల్ఫా ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ వాల్యూ? ఫై ఆఫ్ I. ఓకేనా? దీని ప్రకారం ఈ పైన ప్రకారం రాశాను. T ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ I. ఫస్ట్ వన్ వెల్ డిఫైన్డ్ అని ప్రూవ్ చేయాలి మనం. ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు బీటా హెచ్ వాల్యూ రావాలి. ఓకే, ఇక్కడ చూడండి T ఆల్ఫా హెచ్ ఉంది కదా, మనకు T బీటా హెచ్ అని రావాలంటే మనం నౌ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు G అనుకోండి. నెక్స్ట్ ఆల్ఫా ఇన్వర్స్ B బిలాంగ్స్ టు G. ఇక్కడ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు G అయినప్పుడు ఆల్ఫా ఇన్వర్స్ B బిలాంగ్స్ టు G అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేయండి అంటే ఐని యాడ్ చేయండి. ఇక్కడ ఆల్ఫా ఇన్వర్స్ B ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు I. ఆల్ఫా ఇన్వర్స్ B ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు I. ప్రాక్టీస్ చేయండి. థిరమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, చూస్తే కాదు. అండ్ ఇక్కడ ఆల్ఫా ఇన్వర్స్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేశానంటే ఇటు సైడ్ ఆల్ఫాని ఈ ఐకి ఆల్ఫాని అప్లై చేశాను, అంటే మల్టిప్లై చేశాను బోత్ సైడ్స్. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇన్వర్స్ బీటా I ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా I. ఇక్కడ ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ? 1 అవుతుంది. ఇప్పుడు 1 ఇంటూ బీటా I అంటే బీటా I ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ I. ఇక్కడ బీటా I అంటే ఫార్ములా మనకి ఏం రాసుకోవచ్చు? T బీటా హెచ్ అని రాసుకోవచ్చు. దీన్ని దేని ప్రకారం చెప్తున్నా ఇక్కడ T బీటా హెచ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి, ఆల్ఫా హెచ్ ఇక్కడ ఫై ఆఫ్ I అంటే ఏమొచ్చింది? ఆల్ఫా హెచ్ వచ్చింది. ఇక్కడ బీటా ఆఫ్ I ఉంది కాబట్టి బీటా హెచ్ వస్తుంది. T ఆఫ్ బీటా హెచ్. ఇక్కడ ఆల్ఫా I ఉంది, ఏమొస్తుంది? T ఆల్ఫా హెచ్ వస్తుంది. ఇక్కడ మనకు ఆల్ఫా హెచ్ ఇక్కడ ఆల్ఫా హెచ్ ప్లేస్లో ఇక్కడ బీటా హెచ్ వచ్చింది కదా, తీసుకున్నట్టు మనం ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్ రావాలి. వచ్చింది కదా లాస్ట్కు. సో దేర్ ఫోర్ T ఈజ్ వెల్ డిఫైన్డ్. డన్. ఇప్పుడు నెక్స్ట్ 1 అని ప్రూవ్ చేయాలి Tని.
ఇక్కడ చూసుకోండి, ఇఫ్ టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ బీటా హెచ్, ఇక్కడ వచ్చింది మనం అదే కదా, టీ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ బీటా హెచ్ రాశాను. ఇప్పుడు ఏంటంటే ఇది 1 ప్రూవ్ చేయాలంటే నౌ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు జీ అనుకోండి. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే ఇప్పుడు మనం మీద చేసాం కదా ఫస్ట్ వెల్ డిఫైన్డ్, దీనికి రివర్స్ చేయండి అంతే. ఇక్కడ నుంచి రివర్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఇది రాయండి, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, ఇది ఇక్కడ దాకా ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్ దాకా రాయాలి. రివర్స్ అన్నట్టు 1 అంటే. ఇక్కడ చూడండి అదే మెథడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంది, ఆల్ఫా ఐ ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఐ వచ్చింది. ఇక్కడ చూడండి బీటా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ ఐ. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ బీటా ఆఫ్ ఐ. ఇక్కడ చూడండి ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఆఫ్ ఐ వచ్చింది, కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకు ఆల్ఫా ఐ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత, ఐడెంటిటీ ప్రకారం ఐ వస్తుంది. ఎందుకు ఇక్కడ ఆల్ఫా ఇన్వర్స్ ఆల్ఫా అంటే 1 వాల్యూ, ఇంతకుముందు చెప్పాను ఇక్కడ 1. ఇక్కడ చూడండి 1 ఇంటూ ఐ అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఆఫ్ ఐ. ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. ఇక్కడ ఆల్ఫా ఇన్వర్స్ బీటా బిలాంగ్స్ టు జీ. డన్. నెక్స్ట్ ఏంటి, ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్. లాస్ట్కి మనకి ఇక్కడ టీ అనేది రిమూవ్ అయిపోయింది, ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్ వచ్చింది. ఓకేనా, డన్. ఇప్పుడు దేర్ ఫోర్ టీ ఈజ్ 1 అయింది. ఇప్పుడు లాస్ట్ ఏమని ప్రూవ్ చేయాలి, ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. టీ అనేది ఒక ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. లెట్ జే బిలాంగ్స్ టు కే అనుకోండి. దెన్ జే ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ అంటే ఆల్ఫా ఆఫ్ ఐ. ఇప్పుడు ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ ఐ అనుకోండి. ఇక్కడ జే వాల్యూ ఆల్ఫా ఐ అయినప్పుడు ఆన్ టు ప్రకారం చూసుకుంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఐ అవుతుంది, అంటే ఐ వాల్యూ కూడా ఆల్ఫా ఐ. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆల్ఫా ఐని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఫార్ములా ప్రకారం చూసుకుంటే టీ ఇంటూ ఆల్ఫా హెచ్ అని రాసుకోవచ్చు కదా, టీ ఇంటూ ఆల్ఫా హెచ్. డన్. ఇక్కడ ఎన్స్ టీ ఈజ్ ఆన్ టు, టీ ఈజ్ ఆన్ టు అని ప్రూవ్ అయింది. ఇప్పుడు ఫ్రమ్ 1, 2, 3 అంటే ఈ 1 అంటే ఏంటిది, వెల్ డిఫైన్డ్. సెకండ్ ఏంటిది 1, థర్డ్ ఏంటిది ఆన్ టు. ఇవన్నీ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకు ఏం రాసుకోవచ్చు అంటే మోడ్ జీ బై మోడ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ కే వస్తుంది వాల్యూ. ఈ మోడ్ హెచ్ డివైడ్స్ మోడ్ జీ డివైడ్స్ మోడ్ హెచ్ ఎక్కడి నుంచి వచ్చింది, బై లెగ్రాంజెస్ థీరం నుంచి రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు ఒకటి ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే ఇక్కడ మోడ్ కే వచ్చింది. ఇప్పుడు ఈ మోడ్ హెచ్ని అటు పంపించేస్తే మోడ్ కేకి మల్టిప్లై అవుతుంది. మోడ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ హెచ్ ఇంటూ మోడ్ కే. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలనుకున్నది, ప్రూవ్ చేసాం కదా. ఇక్కడ మనకు మోడ్ హెచ్ వాల్యూ ఏమనుకున్నాం మనం ఫస్ట్ స్టార్టింగ్లో, ఇక్కడ మోడ్ హెచ్ వాల్యూ ఏమనుకున్నాం, హెచ్ వాల్యూ స్టెబిలైజర్ జీ ఆఫ్ ఐ అనుకున్నాం. అంటే కే వాల్యూ ఏమనుకున్నాం, ఆర్బిటర్ జీ ఆఫ్ ఐ అనుకున్నాం. ఓకేనా, ఇది ప్రూఫ్ అండి. దేనిది థీరం ఇది, ఆర్బిటెడ్ స్టెబిలైజర్ థీరం. డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.